యోమెన్ లో కేరళ నర్సు నిమిషా ప్రియా ఉరిశిక్ష వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం రేపు అమలు కావాల్సిన ఉరిశిక్షను ఈ రోజు వాయిదా వేసింది యోమెన్ ప్రభుత్వం. అయితే యోమెన్ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. బ్లడ్ మనీపై మత పెద్దలతో బంధువులు రాయబారం నడుపుతున్నారు. ఇక దీన్ని ఆపేందుకు ఆమె కుటుంబానికి ఉన్న ఏకైక అవకాశం బ్లడ్ మనీ. దీనిపై ఇప్పటికీ బాధిత కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. అయితే తాజాగా భారత్ కు చెందిన ఒక ప్రముఖ మత గురువు కూడా ఈ ప్రయత్నాల్లో భాగమయ్యారు. నిమిషా ప్రియను శిక్ష నుంచి తప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ కేసులో గ్రౌండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబుబాకర్ ముస్లియార్ మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. యెమెన్ దేశంలో భారత సంతతికి చెందినటువంటి నిమిషా ప్రియ అనే నర్సు సంబంధించి ఒక హత్య కేసులో ఉరిశిక్ష విధించింది. సో అక్కడ సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. అది షెడ్యూల్ ప్రకారము రేపు అంటే జూలై 16వ తేదీన రేపు మధ్యాహ్నము ఆ ఉరిశిక్ష అమలు కావాల్సింది. సో అది చివరి నిమిషంలో వాయిదా పడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే యెమెన్ దేశంలో మొత్తంగా ఉరిశిక్ష ఎదుర్కొంటున్నటువంటి నిమిషా ప్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగించింది. ఆమెకు ఉరిశిక్ష పడకుండా ప్రభుత్వం తరపున మోడీ సర్కార్ ఏ రకంగా సహాయ కార్యక్రమాలు చేపట్టాలో అనేక చర్యలు తీసుకుంది. అయినప్పటికీ అవి ఫలించలేదు అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఒక పెద్ద ఊరట కలిగే విషయం తెలిసింది. సో ప్రస్తుతానికి రేపు పడాల్సిన ఉరిశిక్ష వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. చివరి నిమిషంలో కొద్ది గంటల్లోనే ఆమెకు ఉరిశిక్ష పడాల్సి ఉండగా చివరి నిమిషంలో అది వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. దీనికి ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారంలో ఒక మత గురువు మధ్యవర్తిత్వం తీసుకొని ఈ మొత్తం యెమెన్ దేశం తరపున అదేవిధంగా భారత్ తరపున ఒక మధ్యవర్తిత్వం తీసుకొని ఈ ఉరిశిక్ష అమలు కాకుండా తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ కేసులో గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబుబాకర్ ముస్లియార్ మధ్యవర్తిత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్న ఉరిశిక్షను ఆపేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉరిశిక్ష వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. సో గతంలో అసలు నిమిషా ప్రియకు సంబంధించి ఒక హత్య కేసులో తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో ఈమెను అక్కడ ఉన్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి జైలు పెట్టారు. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసు కాగా సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. సో ఉరిశిక్ష విధించిన క్రమంలో అప్పటి నుంచి కూడా అతని నిమిషా ప్రియ బంధువులు కుటుంబ సభ్యులు కావచ్చు భారత ప్రభుత్వం సంబంధించి దృష్టికి తీసుకురాగా కేంద్రం తరఫున కూడా ఉరిశిక్ష పడకుండా అనేక రకాలుగా ప్రయత్నాలు కొనసాగించింది. అయితే ఎప్పుడైతే అతని భాగస్వామి మర్డర్ సంబంధించిన హత్య కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయి. సో ఆమెనే హత్య చేసినట్టుగా అంగీకరించింది. సో ఈ నేపథ్యంలో ఉరిశిక్ష తప్పదు అనుకున్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు మరొకసారి ఒక ఊరట కలిగే అంశం ఏంటంటే ఆమెకు చివరి నిమిషంలో ఉరిశిక్ష వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు అదేవిధంగా మత పెద్దలంతా కూడా ఇంకా చివరి ప్రయత్నంగా ఆమె పూర్తి స్థాయిలో ఈ యొక్క ఉరిశిక్ష తప్పించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వస్తుంది. ఇక మనము నిమిషా ప్రియ విషయంలో ఏమీ చేయలేకపోతున్నామనే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో మత పెద్ద తీసుకున్నటువంటి ప్రయత్నం మనం ఫలించింది అనుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఉరిశిక్ష వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. తదుపరి నెక్స్ట్ ఏం జరగబోతోంది ఈ కేసులో నిమిషా ప్రియకి సంబంధించి ఏం చేయబోతున్నారు అనే దానిపైన ఆసక్తి నెలకొంది. రేపు మాత్రం ఏదైతే మధ్యాహ్నం ఉండాల్సిన ఉరిశిక్ష జూలై 16వ తేదీన ఉరిశిక్ష ఉంది. సో షెడ్యూల్ ప్రకారం అది రేపు వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా నిమిషా ప్రియకు రేపు కాస్త ఊరట కలిగే అంశము. సో తర్వాత ఏం చేయబోతా ఉంది. సో అక్కడ ఉన్నటువంటి యెమెన్ చట్టాల ప్రకారం ఖచ్చితంగా ఆ ఉరిశిక్ష ఖరారు చేసింది. సో ఉరిశిక్షకు సంబంధించి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా. షెడ్యూల్ ప్రకారం రేపు ఉన్నప్పటికీ కొంతమంది మత పెద్దల మధ్యవర్తిత్వంతో అది ఆగిపోయినట్టుగా నిలిచిపోయినట్టుగా తెలుస్తా ఉంది సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.
ఇక యోమెన్ లో కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం రేపు అమలు కావాల్సిన ఉరిశిక్షను వాయిదా వేసింది యోమెన్ ప్రభుత్వం. యోమెన్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. బ్లడ్ మనీపై మత పెద్దలతో బంధువులు రాయబారం నడుపుతున్నారు. దీన్ని ఆపేందుకు ఆమె కుటుంబానికి ఉన్న ఏకైక అవకాశం బ్లడ్ మనీ. దీనిపై ఇప్పటికే బాధిత కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. తాజాగా భారత్ కు చెందిన ఓ ప్రముఖ మత గురువు కూడా ఈ ప్రయత్నాల్లో భాగమయ్యారు. నిమిష ప్రియను శిక్ష నుంచి తప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ కేసులో గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబుబాకర్ ముస్లియార్ మధ్యవర్తిత్వం వర్తించారు.